సార్ నమస్తే శ్రీకర్ గారు. అసలు ఆలయానికి ఎందుకు వెళ్ళాలి అనేది మా ప్రేక్షకులకి తెలియజేయండి. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీవానశైలగురుపాదసరోజభృంగ సంపత్కుమారసుత వెంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవరకాశ్యవరంగసూనుం శాంతం శరణ్యగురుశేఖరమాశ్రయేహం. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. అందరికీ ముఖ్యంగా విఎస్పి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీహరి ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనేక మంగళాశాసనములు కోరుకుంటూ దేవాలయానికి అసలు ఎందుకు వెళ్ళాలని వారు అడగడం జరిగింది. ముఖ్యంగా దేవాలయం అంటే ఒక అద్భుతమైనటువంటి పరమపదంతో సమానం. అదేవిధంగా దేవాలయము మన సనాతన ధర్మానికి ఒక గొప్ప ప్రతీకలు. మనం దేవాలయం అంటే కేవలం ఏదో గుడికి వెళ్ళాము, లోపలికి వెళితే మనకి ఒక విగ్రహం కనిపించింది, ఏదో ఒక దండం పెట్టాము, తీర్థం తీసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము, ఇది కాదు దేవాలయం అంటే. దేవాలయం అంటే మన పెద్దలు అంటూ ఉంటారు, గుడి బడి అంటూ ఉంటారు. ఎందుకంటే పూర్వము బళ్ళు కూడా గుడిలోనే ఉండేవి కనుక, ఆ గురుకులాలు కూడా దేవాలయాలకి అనుబంధంగానే ఉండేవి కాబట్టి అలా అనేవారు. అందువల్ల ఏంటంటే ఆ దేవాలయానికి వెళితే మనం ఏం చేయాలి అంటే, ఏదో వెళ్ళాము, మన కోరికలు స్వామికి పెట్టేసాము, ఆయన తీర్చాడో లేదో మనకు తెలియదు, తీరుస్తానన్నాడో లేదో కూడా మనకు తెలియదు, చకచకా వెళతాం, హడావిడిగా వెళ్ళి వచ్చేస్తాం. అది కాదు. దేవాలయంలో ఒక శక్తి దాగి ఉంటుంది గుప్తంగా. ఆ యొక్క మూలమూర్తి ఎవరైతే ఉంటారో, అది నరసింహస్వామి అవ్వచ్చు, వెంకటేశ్వరుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, దుర్గాదేవి అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ యొక్క మూల శక్తి అక్కడ ప్రతిష్టాపన చేసే సమయంలో ఆ మంత్రశక్తిని అంతటిని కూడా అక్కడ నిక్షిప్తం చేస్తారు. రోజు జరిగేటటువంటి ఆలయ అర్చనలు అయితేనే, స్వామికి చేసేటటువంటి సేవలు అయితేనే, దానివల్ల ఆ శక్తి మరింత పెరిగి, అది ఎవరి కోసం పెంచుతారు? మన కోసమే. మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే ఆ స్వామిని ప్రార్థన చేయడం, స్వామి ఈ విధంగా మేము ఫలానా సమస్యతో వచ్చాం కనుక అనేటటువంటి మన సమస్యలు స్వామికి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, స్వామి మన సమస్యలను విని, అదేవిధంగా అవి నిజమా, అవి మనం కోరుకున్నటువంటివి జెన్యూనా కాదో కూడా స్వామి ఆయన తర్కిస్తాడట. ఆయనతో స్వామి చేసేటటువంటిది ఏంటంటే, భగవంతుడు చేసేది ఏంటంటే అడిగిందల్లా ఇవ్వడం కాదు, ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి అంటారు పెద్దలు. అంటే ఇప్పుడు తల్లి ఉందనుకోండి, తల్లి మనం చాక్లెట్ ఒకసారి అడిగితే ఇస్తుంది, రెండోసారి అడిగితే ఇస్తుంది, మూడోసారి అది మనకి అనిష్టం, అంటే మనకి మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసి దాన్ని పక్కకు పెట్టి దాని బదులు ఇంకోటి ఏదో పెడుతుంది మనకి ఆరోగ్యకరమైనటువంటిది. అదే భగవంతుడు కూడా చేస్తాడు. అందుకు వెళ్ళాలి మనం దేవాలయానికి. మన ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి ఏదైతే ఉంటుందో దానికోసం వెళ్ళాలి. అదేవిధంగా భగవంతుడు ఎందుకు అవతరించాడంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతరించాడు. మన యందు ఎవరైతే దుష్టులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని రక్షించమని మనం భగవంతుడిని ప్రార్థన చేయడానికి మనం దేవాలయానికి వెళ్ళాలి. కానీ మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం ఏదో మన పని మనం మాత్రం చూసుకుని రావడం కాదు, ఇంకోటి కూడా. దేవాలయం అంటే ఇందాక చెప్పాను కదా, మొట్టమొదట పరమపదంతో సమానం. పరమపదం అంటే వైకుంఠం, అక్కడెక్కడో ఉంటాడు స్వామి. నిజానికి ఆయన మన కోసం, మనందరికీ కనబడి మనందరినీ అనుగ్రహించడం కోసమని ఆయన అర్చామూర్తిగా, అంటే పూజ చేసుకోవడానికి వీలుగా ఆ భగవంతుడు మన కోసమని ఈ యొక్క భూమండలం మీద, ఈ బ్రహ్మాండంలో, ఈ భూమండలం మీద మన సమీప దేవాలయాల్లోకి స్వామి వేంచేసి ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు, ఆయన్ని ఆ ప్రతిష్టాపన చేసేటప్పుడు అనేకమైనటువంటి మంత్రతంత్రాలతోటి ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని చేస్తారు. చేసినప్పుడు ఆ తర్వాత చెప్పాం కదా, ఆరాధనాది కైంకర్యాలు చేసినప్పుడు ఆ శక్తి మరింత పెరుగుతుంది. మనం వెళ్ళి ఆ యొక్క శక్తిని అంతటినీ కూడా మనం తవ్వి తెచ్చుకోవడమే. ఒక బంగారు గని ఉందనుకోండి, అందులోకి మనం వెళ్ళినప్పుడు మామూలు ఏదో షాప్కి వెళితే కొంత బంగారమే ఉంటుంది. అదే బంగారు గని ఉందనుకోండి, మనం ఎంత తవ్వితే అంతా వస్తూనే ఉంటుంది. అలాంటిది ఒక వజ్రాల గని ఒక దేవాలయం అంటే. ఆ యొక్క భగవంతుడిని మనం అనేకమైనటువంటి సమస్యలతో కాకుండా, స్వామి లోకమంతా బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మనం నిస్వార్థమైనటువంటి భక్తితోటి వెళ్ళినప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళడం అంటే మన సనాతన ధర్మాన్ని మనల్ని మనం కాపాడుకోవడమే. వెళ్ళడం అంటే కేవలం మనం ఒక్కరిని వెళ్ళడం కాదు,
మన పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా మన యొక్క బంధువుల్ని లేదా మన స్నేహితులందరినీ కూడా తీసుకుని దేవాలయానికి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అందుకని మనం దేవాలయానికి వెళ్ళాలి.